తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని కేంద్ర మంత్రులను కలిశాం. వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న అంశాలపై వినతి పత్రాలు ఇచ్చాం. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతోనే వారిని కలిశామన్నారు. అలాగే కేంద్రం వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించిందన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో పొందుపరిచిన హక్కులు, ఈ రెండు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశామని భట్టి విక్రమార్క తెలియజేశారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్ కు కేటాయించాలని, రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించాలని ప్రధానిని కోరామని, ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని, అలాగే విభజన చట్టంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశామని భట్టి తెలిపారు. ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని, సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. హోంశాఖ మార్చులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం. వాటిలో ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్ లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎం ని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు. దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఆనాటి ప్రభుత్వం శాంక్షన్